మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం రామచంద్రపురం విలేజ్. అయితే మా బాబుకు పుట్టిన కాంచి వికలాంగుడు అయితే ఫస్ట్ 25% మాకు అది వేసిర్రు. తర్వాత మళ్ళీ ఒక ఈయనకు సర్టిఫికెట్ వచ్చేసరికి 10 సంవత్సరాలు పట్టింది. నల్గొండ హాస్పిటల్ మొత్తం తిరిగినాం. పుట్టుక నుంచి అట్నే ఉంది. ఏ హాస్పిటల్ పోయినా ఏమైనా ఏం కాలే, ఆపరేషన్ చేసినా రాదన్నారు. అట్లా ఉన్నా ఇట్లా మాకు అసలు సర్టిఫికెటే ఇవ్వలేదు. తిరిగి 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 చెప్పులు అరిగినాయి. లాస్ట్ కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టరు అప్పుడు పట్టించుకొని మాకు ఉస్మానియాకి రాస్తే ఉస్మానియాలో ఇప్పుడు సర్టిఫికెట్ వచ్చింది. సర్టిఫికెట్ వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మాకు పింఛన్ లేదు. పుట్టిన కాంచి ఆయన అంతే. కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకి ఏం పింఛన్ వస్తుంది, ఈయనకు అసలు నడవలేదు. గత ప్రభుత్వంలో పెట్టినాం, తిరిగినాం. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాడికిట పోయినాం, కలిసినాం, చేస్తాం అన్నారు. ఏది ఇంతవరకు ఎవ్వరు చేయలేదు, ఎవ్వరు పట్టించుకోలేదు. ఇప్పుడు వెళ్ళలేదు. ఇక మొన్ననే కదా వాళ్ళు గెలిచింది. ఇక వాళ్ళ చుట్టూ ఎందుకు తిరిగేది, హైదరాబాద్ పోదాం ఒకసారి ప్రజావానికి పెట్టుకుందామని ఇంత దూరం వచ్చినాం. ఎప్పుడన్నా ఏమన్నా అవుతుందేమో అని మా ఆలోచన. ఆ లోపలికి వెళ్ళినాం, అప్లికేషన్ ఇచ్చినాం, పెట్టినాం, ఫామ్ రాసిర్రు, మీకు మెసేజ్ వస్తుంది మీరు పోండి అని చెప్పారు. పెన్షన్ కోసానికే. ఎందుకంటే చదువుకుంటే కొంచెం ఆయన ఫీజు అన్న అవుతుంది. 6th క్లాస్. గౌతమ్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఎక్కడ? ఏ బడి? అదే ఊర్లో గవర్నమెంట్ స్కూల్. సో మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? ప్రజావానికి ఎందుకు వచ్చినావు? పెన్షన్ కోసం. వీల్ చైర్కి పెట్టినాము. ఆ వీల్ చైర్ ఇస్తా అన్నారు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఆ వీల్ చైర్ ఇంతవరకు ఏది ఇవ్వలేదు. బ్యాటరీ ఇస్తా అన్నారు.